ప్రచారానికి డిఫరెన్స్ ఏంటనేది చూస్తే ఎక్కడా కూడా ఎవ్వరూ రాజధాని గురించి మాట్లాడట్లేదు, రాజధాని ఊసెత్తట్లేదు. కనీసం అమరావతి రాజధానికే కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ అని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమరావతి రాజధానిని మళ్ళీ అమలు చేస్తారు, వస్తే అమరావతిని కంటిన్యూ చేస్తారని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే విశాఖకు రాజధానిని షిఫ్ట్ చేసేస్తారని అందరికీ తెలుసు. కానీ రాజధాని అనే అంశాన్ని ప్రధాన అజెండాగా ఎన్నికల ముందైతే తీసుకెళ్లట్లేదు. మరోపక్క తెలంగాణలో హరీష్ రావు లాంటి వాళ్ళు చేస్తున్న విమర్శలు ఖచ్చితంగా చంద్రబాబు వస్తే మళ్ళీ రాజధానిగా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేస్తారు అనే వ్యాఖ్యలు, దానికి కూడా వీళ్ళు ఎటువంటి కౌంటర్ ఇవ్వలేదు. ఆ మధ్యన వైవి సుబ్బారెడ్డి కూడా మరొక 5 ఏళ్ళు 2 ఏళ్ళు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించమని కేంద్రానికి మేము కోరతాం అని చెప్పడం. వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చినా 5 ఏళ్ల పాటు రాజధాని అనే అంశం ఇంకా నాంచుడు ధోరణిగానే ముందుకు వెళ్తుందా, తేల్చేస్తారా? ఎందుకు ఇప్పుడు దాని మీద ఒక హామీ ఇవ్వలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా